హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 9th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి సంచయన్ నుంచి 4th లెసన్ అనమాట, మేరా ఛోటాసా నిజీ పుస్తకాలయ్. ఈ లెసన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మీరు ప్లేలిస్ట్లో విజిట్ చేయొచ్చు. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో మేరా ఛోటాసా నిజీ పుస్తకాలయ్. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. लेखक का ऑपरेशन करने से सर्जन क्यों हिचक रहे थे? రచయితకి ఆపరేషన్ చేయడానికి సర్జన్లు ఎందుకు వెనకాడుతూ ఉన్నారు, ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు? लेखक का ऑपरेशन करने से सर्जन इसलिए हिचक रहे थे क्योंकि लेखक के दिल का 60% हिस्सा बेकार हो गया था और केवल 40% हिस्सा ही काम कर रहा था. सर्जन को लग रहा था कि ऑपरेशन करने के बाद यदि लेखक का हालत सामान्य नहीं हुई तो उनके जीवन को खतरा हो सकता था. खतरे से बचने के लिए विशेषज्ञों की सलाह पर ऑपरेशन को कुछ दिनों के लिए टाल दिया गया था. అయితే రచయిత గుండెకి సంబంధించిన సమస్య కారణంగా ఆయన బాధపడుతూ ఉన్నారు. ఆయనకి ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. అయితే సర్జన్లు ఎందుకు వెనకాడారు అంటే 60% ఆల్రెడీ గుండె పనికి రాకుండా పోయిందనమాట. అందులో ఇప్పుడు 40% మాత్రమే వర్క్ చేస్తోంది. ఈ ఆపరేషన్ చేసిన తర్వాత ఒకవేళ ఈయన నార్మల్ కాకపోతే ఎలాగా అని చెప్పేసి సర్జన్స్ భయపడ్డారు. సో ప్రాణాలకే ప్రమాదం కదా, కాబట్టి కొంచెం మనం దీన్ని వాయిదా వేద్దాము, పెండింగ్ పెట్టి కొన్ని రోజుల తర్వాత సిచ్యువేషన్ చూసుకొని చేద్దాం అన్నట్లుగా పోస్ట్పోన్ చేశారనమాట. కితాబోं वाले कमरे में रहने के पीछे लेखक के मन में क्या भावना थी? అయితే ఆ పుస్తకాలు ఉండే గదిలోనే ఆయన ఉండాలి అనుకోవడం వెనకాల ఆయనకు ఆ మనసులో ఆయనకు ఆ అనుభూతి ఎందుకు కలిగింది, ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? बचपन से ही लेखक को जो किताबों से लगाव था वही लगाव के कारण लेखक अपने आप को किताबों के बीच भरा भरा महसूस किया, इसलिए वह अपने किताबों वाले कमरे में रहना चाहते थे. అయితే రచయితకి చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలపై చాలా ప్రేమ. ఆ ప్రేమ కారణం చేతనే, అంటే తనను తాను ఆ పుస్తకాలతో చుట్టుముట్టు ఉండాలి, ఆ పుస్తకాల మధ్యన గడపాలి ఈ టైం అని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నారు. అందుకని చెప్పేసి ఆ పుస్తకాల గదిలోనే ఉండాలని ఆయన డెసిషన్ తీసుకున్నారట. లేఖక్ కే ఘర్ కౌన్ కౌన్ సే పత్రికాయే ఆతీ థీ? రచయిత ఇంటికి ఏ ఏ పత్రికలు వచ్చేవి? లేఖక్ కే ఘర్ ఆర్యమిత్ర సాప్తాహిక్, వేదోదం, సరస్వతి, గృహిణి और 2 బాల్ పత్రికాయే బాల్ సఖా తథా చంచం ఆతీ థీ. సో ఇవన్నీ వాళ్ళ ఇంటికి వచ్చేటువంటి ఆ పత్రికల పేర్లు అనమాట. ఆర్యమిత్ర వారపత్రిక, వేదదం, తర్వాత సరస్వతి, గృహిణి, 2 వచ్చేసి పిల్లలకి సంబంధించినటువంటి పత్రికలు బాలసఖా, చంచం, ఇవన్నీ వచ్చేవి. లేఖక్ కో కితాబే పఢనే और सहजने का शौक कैसे लगा? అయితే రచయితకి పుస్తకాలు చదవడము, వాటిని కలెక్ట్ చేయడము, ఇవన్నీ ఆ ఇష్టాలు అనేవి ఎలా కలిగాయి? लेखक के घर बाल पत्रिकाएं बाल सखा और चमचम आती थी. उनमें परियों, राजकुमारों, दानवों आदि के बारे में कहानियां तथा रेखाचित्र होते थे. इन कहानियों को पढ़ते पढ़ते लेखक को किताबें पढ़ने का शौक हो गया. उनके पिता द्वारा दिया गया अलमारी में एक कोने में पुस्तकें सहेज कर रखने की आदत बन गई. అయితే సో వాళ్ళ ఇంటికి బుక్స్, వారపత్రికలు వచ్చేవని చెప్పాం కదా, ఆ పత్రికల్లో పిల్లలకు సంబంధించినటువంటి బాల్ సఖా, చంచం ఇవి కూడా వచ్చేవి. అయితే అందులో యక్షిణులకు సంబంధించినవి, రాకుమారులు, రాక్షసులు, సో ఇలాంటి చాలా మంచి మంచి కథలు, బొమ్మలు ఇవన్నీ ఉండేవి. అలా ఆయనకి బుక్స్ చదవడం అనేది ఇష్టం అప్పటి నుంచి కలిగింది. అలాగే వాళ్ళ నాన్నగారు ఏం చేశారు, అల్మారాలోని ఒక ర్యాక్ని ఈయనకి ఇచ్చేసారనమాట. ఇక్కడ నువ్వు బుక్స్ పెట్టుకోవచ్చు, ఇది ఇప్పటి నుంచి నీ ర్యాక్ అని చెప్పేసి ఆయనకి ఇచ్చేశారు. అప్పటి నుంచి బుక్స్ని తీసి అక్కడ పెట్టుకోవడం, చదవడం ఇవన్నీ ఆయనకు ఒక అలవాటుగా మారిపోయాయి. మా లేఖక్ కి స్కూలీ పఢాయి కో లేకర్ క్యూ చింతిత్ రహతీ థీ? అయితే రచయిత వాళ్ళ తల్లి, ఆవిడ ఈయన చదువు గురించి ఎందుకు ఆందోళన చెందుతూ ఉండేది? स्कूल की किताबों से ज्यादा रुचि लेखक को पत्रिकाएं पढ़ने में थी. पुस्तकों के प्रति लेखक की रुचि देखकर उनकी माँ चिंतित होती थी क्योंकि जैसे का ठिकाना नहीं था. అయితే
ఆవిడేంటి అంటే ఈయన రచయిత ఎప్పుడు కూడా స్కూల్ బుక్స్ కంటే ఎక్కువ మ్యాగజైన్స్, స్టోరీ బుక్స్ ఇవి చదవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు. సో కాబట్టి ఈవిడ బాధపడిపోతూ ఉండేదనమాట. అంటే వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ స్కూల్ బుక్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు, చదువుకోడేమో, ఫ్యూచర్లో ఎలా బాగుపడతాడు అని చెప్పేసి ఆవిడ చాలా ఆందోళన చెందుతూ ఉండేది. स्कूल से इनाम में मिली अंग्रेजी के दोनों पुस्तकों ने किस प्रकार लेखक के लिए नई दुनिया के द्वार खोल दिए. అయితే స్కూల్ నుంచి ప్రైజ్గా లభించినటువంటి ఆ 2 ఇంగ్లీష్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఈయనకి ఒక కొత్త ప్రపంచాన్ని చూపించాయి అని అడిగారు. स्कूल से इनाम में मिली अंग्रेजी की दोनों पुस्तकों में एक में पक्षियों के बारे में जानकारी थी, जैसे पक्षियों की जातियां, उनकी आदतों के बारे में. दूसरी किताब में पानी के जहाज़ों की कहानियां, जैसे जहाज़ के प्रकार, उनके द्वारा ढोए जाने वाला माल, उनके आने जाने का स्थान, नाविकों की जिंदगी, विभिन्न तरह के द्वीप, पानी में रहने वाले जीवों से अवगत कराया. इस तरह यह दोनों पुस्तकें लेखक को नई दुनिया के द्वार खोल दिए. అయితే స్కూల్లో ఆయనకి బహుమతిగా లభించాయి 2 బుక్స్, 2 ఇంగ్లీష్ బుక్స్ ఇచ్చారనమాట. అందులో ఒకటి వచ్చేసి పక్షుల గురించిన సమాచారం ఉంది అందులో. అంటే పక్షుల జాతులు, వాటి అలవాట్లు ఎలా ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. అలాగే రెండో బుక్లో ఏమున్నాయి, ఓడల రకాలు, అవి ఎలా సరుకుల్ని తీసుకెళ్తూ వస్తూ ఉంటాయి, ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉంటాయి, ఏ ప్లేసెస్లో అవి వెళ్తూ ఉంటాయి, నావికుల జీవితాలు ఎలా ఉంటాయి, సో వివిధ రకాల ద్వీపాల గురించి, ఇలాగా నీటిలో నివసించేటువంటి జీవులు, ఓడల గురించిన కథలు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అలా 2 బుక్స్ మన రచయితకి ఒక కొత్త ప్రపంచానికి తలుపులు తెరిచినట్టుగా అనిపించింది. आज से यह खाना तुम्हारी अपनी किताबों का, यह तुम्हारी अपनी लाइब्रेरी है. पिता के इस कथन से लेखक को क्या प्रेरणा मिली. అయితే ఈ రోజు నుంచి ఇది నీ సొంత పుస్తకాల లైబ్రరీ అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు చెప్తారనమాట. ఒక ర్యాక్ ఆయనకి ఇచ్చేసి ఇక్కడ నువ్వు బుక్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇది నీ పర్సనల్ లైబ్రరీ అని చెప్పినప్పుడు సో ఆ మాటలు రచయితకి ఎలాంటి ప్రేరణనిచ్చాయి. लेखक के पिता पहले से ही जानते थे कि लेखक को किताबें पढ़ने का शौक है. उन्हें अलमारी का एक खाना देकर लेखक के पिता लेखक को किताबें इकट्ठा करने की प्रेरणा दी. అయితే రచయిత గురించి వాళ్ళ నాన్నకి ముందు నుంచే తెలుసు కదా, సో ఈయనకి బుక్స్ అంటే ఎంత ఇష్టమో అనేది వాళ్ళ నాన్నగారికి ముందే తెలుసు కాబట్టి సో ఆ ఒక ర్యాక్ని ఆయనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఒక బుక్ని గిఫ్ట్గా ఇచ్చి ఇక్కడ నీ పుస్తకాలు ఉంచుకో అని చెప్పేసి ఆ బుక్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి వాటిని మనం అని చెప్పేసి కొంచెం చెప్పి అలా మోటివేట్ చేశారనమాట. लेखक द्वारा पहली पुस्तक खरीदने की घटना का वर्णन अपने शब्दों में कीजिए. ఇక్కడ చూడండి ఏమడిగారు, రచయిత తన మొదటి పుస్తకాన్ని కొన్నటువంటి ఆ సంఘటనని మీ సొంత మాటల్లో రాయండి అన్నారు. लेखक की माँ सिनेमा की घोर विरोधी होते पर भी एक दिन वह लेखक को सिनेमा देखने की अनुमति देती है. लेखक के पास 2 रुपये होते हैं जो किताबें बेचने पर मिलते हैं. लेखक सिनेमा देखने के लिए जाते हैं, परंतु अभी शो के समय न होने के कारण वह अपने परिचित किताब के दुकान पर नजर डालते हैं और वहां उनकी नजर देवदास नामक पुस्तक लेखक शरद चंद्र चट्टोपाध्याय पर गिरती है. जब उसका मोल केवल 10 आना है तो वह तुरंत उसे खरीद कर घर वापस आते हैं और अपने माँ को 1 रुपया 6 आना वापस देते हैं. इस तरह वह पहली पुस्तक खरीदते हैं. అయితే రచయిత తన మొదటి పుస్తకాన్ని ఎలా కొన్నారు అంటే రచయిత తల్లి సినిమాలకి వ్యతిరేక అనమాట. అయినా కూడా సరే ఏదో కొడుకు ముచ్చట పడుతున్నాడు అని చెప్పేసి ఒకరోజు ఏం చేస్తుంది ఆవిడ, రచయితని సినిమా చూడడానికి పర్మిషన్ ఇస్తుంది. సరే బుక్స్ అమ్మేసిన అంటే పాత పుస్తకాలు అమ్మేస్తే 2 రూపాయలు వస్తాయన్నమాట, ఉంటాయి రచయిత దగ్గర. ఆ 2 రూపాయలు తీసుకొని ఈయన సినిమా చూడడానికి వెళ్తాడు. ఇంకా షో టైం అవ్వలేదు కాబట్టి తనకు తెలిసినటువంటి అక్కడ బుక్ షాప్ ఉంటే అక్కడికి వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు అతను ఏం చూస్తాడు, శరత్ చంద్ర చట్టోపాధ్యాయ రాసినటువంటి దేవదాస్ అనేటువంటి ఒక బుక్ కనిపిస్తుంది. ఈయన వెళ్ళాలనుకున్న సినిమా కూడా దేవదాసే. అప్పుడు తనకు అనిపిస్తుంది దాని ధర ఎంత, ఆ బుక్ మీద చూస్తే 10 ఆణాలని ఉంటుంది. అప్పుడు అనుకుంటాడు సినిమా అయితే ఒక్కసారి చూసి వచ్చేసేయాలి, ఇక్కడ 10 ఆణాలే కదా పెట్టేస్తే మనము ఎంచక్క ఈ బుక్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చదువుకోవచ్చు అని చెప్పేసి వెంటనే ఆ బుక్ని కొనేస్తాడు. కొని ఇంటికి తీసుకెళ్ళి
ఆ మిగిలిపోయినటువంటి 1 రూపాయి 6 అణాలు వాళ్ళ అమ్మకి ఇచ్చేస్తాడనమాట. ఇలా తన మొదటి పుస్తకాన్ని కొంటాడు మన రచయిత. इन कृतियों के बीच अपने को कितना भरा भरा महसूस करता हूँ का आशय स्पष्ट कीजिए. అంటే చూడండి ఇక్కడ ఏమడుగుతున్నారు, సో ఇక్కడ నేను ఈ బుక్స్ మధ్యన ఎంత నిండుగా ఉన్నాను అనే అర్థాన్ని గురించి వివరించండి అన్నారు. बचपन से ही लेखक को किताबों के प्रति गहरा लगाव था. लेखक के छोटे से निजी पुस्तकालय में कई तरह के पुस्तकें हैं. वे किताबों को अपने सुख दुख का साथी मानते हैं. इन कई सारी उपन्यास कहानियां जीवनियों की किताबों के बीच में अकेलापन महसूस नहीं करते थे. इसलिए लेखक ने कहा कि इन कृतियों के बीच अपने को भरा भरा महसूस करता हूँ. అయితే రచయిత చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలంటే అమితమైనటువంటి ప్రేమ. ఆయన తన చిన్న పర్సనల్ లైబ్రరీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు బుక్స్ కలెక్షన్ అనేది. అలా అలా అనేక రకాల పుస్తకాలు ఆయన దగ్గర వచ్చి చేరాయన్నమాట. అంటే సుఖ దుఃఖాల్లో కూడా ఆ పుస్తకాలు తనకి తోడుగా ఉంటాయని భావిస్తారు ఆయన. నవలలు, ఎన్నో కథల పుస్తకాలు, జీవిత చరిత్రలు, ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి పుస్తకాలు తనని ఒంటరిగా ఎప్పుడూ ఫీల్ అవ్వనివ్వలేదు. అవి తోడుగా ఉన్నట్లుగా అనిపించాయి ఆయనకి. కాబట్టి నేను వీటి మధ్యన ఉంటేనే ఫుల్ఫిల్ అవుతాను అని చెప్పేసి రచయిత భావించాడు. సో ఇవి మనకి ఈ లెసన్కి సంబంధించినటువంటి మేరా ఛోటాసా నిజీ పుస్తకాలయ అనేటువంటి లెసన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెషన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు ఏ విధంగా అయినా సరే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.